హాయ్ అండి. మా రాయలసీమ స్పెషల్ అండి కొయిటాకు పులిహోర. ఎలా చేయాలనో చూపించేస్తాను. తగినంత అటికమాడాకు, చింత చిగురు తగినంత, కుక్కర్ తీసుకున్నానండి. ఇందులోకి కొయిటాకు వేస్తున్నాను. కడుక్కున్నాను శుభ్రంగా. ఇప్పుడు చింత చిగురు శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నానండి. అటికమాడాకు వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా, కొద్దిగా పసుపు అండి, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, తగినంత వాటర్. కుక్కర్ మూత పెట్టేసుకుందామని స్టవ్ వెలిగించుకున్నానండి. కుక్కర్ పెట్టేశాను. ఒక 5 విజిలో 6 విజిలో ఉడికించుకుందామండి. చూడండి ఉడికేసింది. పప్పు గుత్తితో మెత్తంగా రుద్దుకుందామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి తగినంత. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ అండి, కరివేపాకు, ఎర్రగా మగ్గనిద్దామండి. చూడండి ఎర్రగా ఏగింది. ఇలా పోపు ఏగితే చాలా మంచి వాసన వస్తుందండి. తినేదానికి కూడా స్మెల్ కైనా కమ్మగా ఉంటది. పోపు వేగింది. ఇంకా పుల్లగూర వేసేస్తాము. కాసేపు ఉడకనిద్దామండి. చూడండి ఇలా ఉడకేసింది. ఇంకా స్టవ్ కట్ చేసేసుకున్నాము. మాకైతే పులుపు సరిపోయిందండి. మీరు ఒక రవ్వ పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా చింతపండు వేసుకోండి, లేకపోతే ఇంకా ఎక్కువ రవ్వ చింత చిగురు వేసుకోండి. స్టవ్ కట్ చేసేస్తామండి. అయిపోయింది. పులిహోర రెడీ అయిపోయిందండి. అటికమాడాకు, కొయిటాకు, చింతాకండి ఈ 3 ఆకులతో పులిహోర చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.